ఇక చిన్నప్పుడు బడులు బంద్ ఎండాకాలం సెలవులు వచ్చిందంటే ఐస్ క్రీమ్ అని సప్పుడిన పడ్డదంటే ఉర్రికేది కథం ఐస్ క్రీమ్లు అయితే ఎక్కువ తినేది. ఇక అందులో చాలా తక్కువ రేటుకి మనకు వచ్చేది పెప్సీ ఐస్ క్రీమ్లు ఉంటాయి. ఇక దాని తర్వాత మనకు ఎక్కువ టేస్టు ఎక్కువ పైసలు ఉండేదేమో గిట్లా సేమియా ఐస్ క్రీమ్లు, పాల ఐస్ క్రీమ్లు, చాకోబార్ ఐస్ క్రీమ్లు అయితే ఎక్కువ ఎక్కువ రేట్లు ఉండేది. కానీ వీటన్నిటిలో పాల ఐస్ క్రీమ్ కేక ఉంటుంది. కానీ అప్పుడు తినే టేస్ట్ కంటే ఇప్పుడు మనం ఇంట్లో చేసుకొని తినే ఈ పాల ఐస్ క్రీమ్ అయితే మాత్రం వేరే లెవెల్. నేనే కాదు తిన్నాక మీరు కూడా అంటారు. కావాలంటే చూడాలి ప్రాసెస్. ఇక ముందుగా అయితే కోడిగుడ్డు తీసుకొని అందులో ఉన్న ఎల్లోని వైట్ని మొత్తం కూడా సపరేట్గా చేసేసినాం. అట్లా కావాలంటే కోడిగుడ్డు మంచిగా సెరిసగానికి కట్ చేసి అటు ఇటు దొరిలిచ్చినామంటే మనకి ఎల్లో సపరేట్గా వస్తుంది, వైట్ మొత్తం ఆ గిన్నెలో పడ్డది. ఇక దీన్ని తీసుకపోయినా ఇంకో పెద్ద గిన్నెలు వేసినా మంచిగా ఇక గిట్లా బ్లైండ్ అయితే చేసేస్తున్నా. బ్లైండర్తోని కాదు, మన దగ్గర హ్యాండ్ బ్లైండర్ ఉంది కాబట్టి దీంతోనైతే మొత్తం బ్లైండ్ చేసేసినాం. బీట్ చేసేసిన తర్వాత ఇక ఇప్పుడు ఇందులోనే మనము ఈ మిల్క్ పౌడరు ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇక మంచిగా టేస్ట్ ఉండాలి కదా అని ఆలోచించి ఇక ఇంకో ప్యాకెట్ కూడా గుమ్మరిచ్చి మళ్ళీ ఒకసారి అయితే బీట్ చేసుకుంటున్నా. సరే కానీ మీలో ఐస్ క్రీమ్ అంటే గుర్తుకొచ్చే మీ మంచి మెమొరీని అయితే నాకైతే కామెంట్ చేయండి. నాకు ఉన్న మెమొరీ ఏంటిది అనేది కూడా నేను కూడా చెప్తా. చెప్పిన తర్వాత నవ్వకుంటున్న వాళ్ళు అయితే గ్రేటుల్లా. ఇక దీని తర్వాత ఇందులోనే ఒక కప్పు చక్కెర వేసిన, దాని తర్వాత జర్రంత తక్కువ 1/2 లీటర్ పాలు అయితే పోసేసి మళ్ళీ ఒక్కసారి అయితే మంచిగా బీట్ చేసిన తర్వాత తీసుకుపోయిన పొయ్యి మీద పెట్టేసి మంచిగా పెద్ద మంట మీద మంచిగా మసాలాదాకా ఉంచి చల్లారదాకా ఉంచిన. చల్లారిన తర్వాత తీసుకుపోయినా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక తెల్లారగట్ల తీసేసరికి మంచిగా దగ్గరైంది. ఏంది ఇదే పాల ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా ఏంది? కాదు ఇప్పటిదాకా సగమే అయింది. ఇక ముందుగానే నేను విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేసుకున్నా. అయ్యో విప్పింగ్ క్రీమ్ ఎట్లా రెడీ చేసుకోవాలని మీకు తెలియదా? మన ఐస్ క్రీమ్ వీడియోలలో చూడాలి. ఆల్రెడీ నేను ఎట్లా చేసుకోవాలని ముచ్చడం మొత్తం కూడా మీకు చూపించేసిన. ఇక విప్పింగ్ క్రీమ్ దొరకలేదంటే ఫ్రెష్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. ఇక సూపర్ మార్కెట్లలోనైతే బొచ్చడు అవైలబుల్గా ఉంటున్నాయి ఇసంటి అన్నీ కూడా. ఇక విప్పింగ్ క్రీమ్ కూడా అందులో వేసుకొని దాన్ని బాదము, జీడిపప్పు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసేసిన. ఇక చిన్న సరాతం పట్టేసిన. ఇక గిర్ర కలుపుతూనే ఏమున్నా మంచిగా ఇక జాల్తీరా బాబు కలిసింది అని నాకు అనిపించేదాకనైతే సూపర్గా కలిపేసిన. ఇక గిట్లా కలిపిన తర్వాత కూడా చిన్న గడ్డలు ఉన్నాయేమో అని డౌట్ వచ్చేసింది. అందుకనే మళ్ళీ ఒకసారి అయితే ఇక ఒకసారి మళ్ళీ విస్కర్ని అయితే వాడడానికైతే వచ్చేసింది. ఇక విస్కర్తో కూడా కలిపిన తర్వాత ఇక ఐస్ క్రీమ్ ట్రేలు ఉన్నాయి కదా, ఇక 6 ట్రేలు అయితే ఉన్నాయి ఒక దాంట్లో. ఇక అందులో మొత్తం నింపినాక ఇంకా మిగిలింది ఏం చేద్దాము అని ఇక పెద్ద గిలాసాలను అయితే పోసేసిన. పెద్ద ఐస్ క్రీమ్ తిందాము ఎంత సాటిస్ఫై ఉంటుందో అని ఇక మూతలు పెట్టేసిన, తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. చూడలే ఎంత సింపుల్గా ఉన్నదో ప్రాసెస్. ఇక 24 గంటలు ఆగిన తర్వాత ఓపెన్ చేసినాం అనుకోండి పాల ఐస్ క్రీమ్ వచ్చేసింది. కానుల్లా తిన్నది ఎప్పుడో చిన్నప్పుడు కానీ టేస్ట్ మాత్రము అప్పుడు దానికంటే ఇప్పుడు మనం ఇంట్లో స్వయంగా చేసుకున్న పాల ఐస్ క్రీమ్ అయితే మాత్రము కేక ఉంది. ఇక నాకు ఐస్ క్రీమ్ అంటే గుర్తుకొచ్చేది అయితే మాత్రము బుక్కులేనుల్లా. ఎందుకంటే పైసలు మన దగ్గర అంతగా ఉండేదైతే కాదు. పాత బుక్కులన్నీ ఇచ్చేస్తాం, ఐస్ క్రీమ్లు కొనుక్కుంటాం, బిందాసగా కొనుక్కొని హాయిగా తింటా ఉంటాం.